నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఇందుర్తి ప్రభుత్వ పాఠశాలకు 2001 పూర్వ విద్యార్థులు 20,000 రూపాయల డిపాజిట్ అభినందించిన ప్రధానోపాధ్యాయురాలు జయప్రద. చిగురుమామిడి మండలం ఇందుర్తి ZPHS ప్రభుత్వ పాఠశాలలో చదివిన 2001 పూర్వ విద్యార్థులు మంగళవారం రోజున తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇందుర్తిలో 20,000 రూపాయలు పాఠశాల అకౌంట్లో డిపాజిట్ చేశారు. పరిణామము ఏంటంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనము నవంబర్ 12న జరిగింది. 2000 మరియు 2001 10వ తరగతి చదివిన విద్యార్థులు పాఠశాలకు 20,000 డొనేషన్ ఇచ్చారు. ఇది చాలా ఆనందకరమైన విషయము. ఇదే విధంగా ప్రతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగినప్పుడు పాఠశాలకు ఏదో ఒక విధంగా సహాయ సహకారాలు అందిస్తారని, పాఠశాల పురోభివృద్ధిలో ముందుకు నిలబడి పాఠశాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. 2001 బ్యాచ్ వాళ్ళు పాఠశాలకు 20,000 నగదును పాఠశాల అకౌంట్ ఓపెన్ చేసి ఇందులో వేయడం జరిగింది. వారికి తెలియజేసుకుంటున్నాను. పూర్వ విద్యార్థులమైన మేము గత నెల నవంబర్ 12న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మేము చదివిన పాఠశాల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఇందుర్తి హై స్కూల్లో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అందుకోసం ప్రతి సంవత్సరం కూడా పూర్వ విద్యార్థులు ఈ పాఠశాలలో గెట్ టుగెదర్ జరుపుకోవడం వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. సరే, ఏమైనప్పటికీ మనం చదువుకున్న పాఠశాలకు ఎంతో తోచిన సహాయం చేయాలన్న ఉద్దేశంతో మా గెట్ టుగెదర్ ప్రోగ్రాం రోజే గౌరవ ప్రధానోపాధ్యాయులు గారికి మాట ఇవ్వడం జరిగింది. మేడం, మా పాఠశాల తరఫున అకౌంట్ తీసి ఎవరైతే గెట్ టుగెదర్ జరుపుకుంటారో వారికి తోచినంత సహాయం 10,000, 20,000 ఎంతో స్కూల్కు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది, స్కూల్ అభివృద్ధికి సర్వ్ చేసినట్టు అవుతుందని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన ఊరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అకౌంట్లో స్కూల్కు డిపాజిట్ 20,000 రూపాయలు మా బ్యాచ్ తరఫున 2001 డిపాజిట్ చేయడం జరిగింది. గతంలో జరుపుకున్న పూర్వ విద్యార్థులు సైతం ఈ అకౌంట్లో డబ్బులు జమ చేసి మన పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాము. అలాగే మనం గెట్ టుగెదర్ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చేసుకుంటాం. అదే మనం చదువుకున్న పాఠశాలకు సహాయ సహకారం చేస్తే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకనే ప్రతి ఒక్కరూ గెట్ టుగెదర్ నిర్వహించే విద్యార్థులకు నేను ఒకటే మనం చేస్తున్నాను. 1,00,000 రూపాయలు పెట్టి ఖర్చు చేసుకున్నప్పుడు మనం ఫంక్షన్ హాల్ తీసుకుంటే 20,000 అవుతుంది. మనకు మేడం పాఠశాల ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా పాఠశాలకు ఎంతో కొంత సహాయ సహకారాలు 10,000, 20,000 సహాయం చేస్తే స్కూల్ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇక నుండి అయినా గెట్ టుగెదర్ నిర్వహించే విద్యార్థులందరూ మన పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాము. అలాగే సహాయ సహకారాలు అందిస్తున్న పూర్వ విద్యార్థులు ఎన్నో సహాయ సహకారాలు, పరిహారాలు పాఠశాలకు అందించారు. కానీ ఇప్పుడు విద్యార్థులే లేదు. విద్యార్థులు తక్కువ ఉన్నారు, పాఠశాల వసతులు ఎక్కువ ఉన్నాయి. మన ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన చుట్టుపక్కల గ్రామాల్లో అయితే మన పాఠశాలకు మన ఊరు విద్యార్థులను తోలి పాఠశాలలో విద్యార్థులను ఎక్కువ సంఖ్యను పెంచాలని కోరుతున్నాము. అలాగే సక్సెస్ పాఠశాల, మన హై స్కూల్ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరొకసారి మా బ్యాచ్ 2001 విద్యార్థులకు, మా క్లాస్మేట్లకు